వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సీఎం చంద్రబాబు ఇంటికి కూతవేటు దూరంలో కత్తితో టీడీపీ యువనేత వీరంగం సృష్టించాడు. చేతిలో కత్తి పట్టుకుని రౌడీలా రెచ్చిపోయాడు. ఉండవల్లి టీడీపీ గ్రామ యోజన విభాగం అధ్యక్షుడు ప్రదీప్ ఈ చర్యకు పాల్పడ్డాడు. కత్తితో నరికి పడేస్తా అంటూ ప్రదీప్ వార్నింగ్ ఇచ్చాడు. నన్నేం పీకలేరు, నా వెనుక మంత్రి నారా లోకేష్ ఉన్నాడంటూ కూడా ప్రదీప్ కామెంట్స్ చేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. రౌడీలను పెంచి పోషిస్తున్నారంటూ కూడా వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, టీడీపీ యువనేత చేసినటువంటి వీరంగం కన్నా అతను చెప్పినటువంటి మాట నా వెనుక మంత్రి నారా లోకేష్ ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యంతోనే అతను ఈ ఘటనకు పాల్పడ్డట్లుగా కూడా తెలుస్తుంది. ఏంటి అసలు ఎందుకు కత్తితో వీరంగం సృష్టించాల్సి వచ్చింది? ఎవరిపైన కోపమా లేకపోతే మద్యం సేవించి అటువంటి కామెంట్స్ చేశాడనే కోణం ఏం చెప్తున్నారు టీడీపీ నేతలు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ఇప్పుడు ఈ రాజకీయాల్లోకి పైకి రావాలనుకున్న వాళ్ళు కానీ లేదంటే ఇట్లా కొంతమందికి ఇది ఒక అంటే ఈ వెనక ఉన్న పెద్దల పేర్లు చెప్పడం అనేది కొంత ప్యాషన్ గా మారిపోయింది అనేది మనం పదే పదే వింటూనే ఉంటాం. సోషల్ మీడియాలో కూడా చాలా మంది డబ్బులు వసూలు చేయటం కానీ లేదా ఏమన్నా బెదిరించడం కానీ ఇవన్నీ కూడా ఎవరో ఒకరు పెద్దల పేర్లు చెప్పడం ఇదంతా కూడా సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రోజు జరిగిన ఘటనకు సంబంధించి కనుక మనం ఒకసారి చూస్తే అండి, గుంటూరు జిల్లా ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసం ఉంటుంది కరకట్ట మీద. ఆ నివాసానికి సమీపంలో దగ్గర గ్రామ యోజన విభాగం అధ్యక్షుడు ప్రదీప్ అంటే అక్కడ ఆ పార్టీకి సంబంధించి కొంత యాక్టివ్ గా తిరుగుతూ ఉంటాడు. అయితే ఇతనికి వేరే వాళ్ళతో గొడవలు ఉన్నాయి అనేది కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అక్కడ తెలుగుదేశం పార్టీలో కూడా ఇతనికి కొంత ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అక్కడ స్థానిక నాయకులు కానీ లేదంటే అక్కడ మంగళగిరి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడ మంగళగిరి నియోజకవర్గ నాయకత్వం కూడా మండల నాయకులు కానీ వీళ్ళందరూ కూడా గ్రామంలో ఉండవల్లి అనేది కొంత రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి గ్రామం అయినటువంటి నేపథ్యంలో ఇతనికి కూడా కొంత వాల్యూ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది అదనుగా చూసుకుని అతను రెచ్చిపోయినటువంటి విధానం మరి మద్యం దాగి చేశాడా లేదా ఏంటి అనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ లేదు. కానీ దీనికి సంబంధించి అయితే సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే చేతిలో కత్తితో కనపడుతూ నేను కత్తితో నరికి పడేస్తా, ఇతరులు నా వెనక నారా లోకేష్ ఉన్నారు, నన్ను ఏం పీకలేరు అంటూ కూడా అతను మాట్లాడినటువంటి మాటలకు సంబంధించినటువంటి వీడియో కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కాస్త వైరల్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ పార్టీ ఆఫీస్ నుంచి మాత్రం ఎటువంటి క్లారిటీ రాలేదు. కానీ అయితే ఈ ఘటన మాత్రం మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్ళింది. అసలు అతను ఎవరు ఏంటి అనేది లోకేష్ కనుక్కోవాలి అని చెప్పారంటూ కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. ఎస్, అంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే గతంలో కూడా ఇటువంటి చర్యలకు ఏమైనా పాల్పడ్డా లేకపోతే టీడీపీ ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి తాను ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాడు అనేటువంటి ఒక సమాచారం కూడా ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఎస్, అధికారంలో ఉన్నప్పుడు సాధారణంగా ఇటువంటి వాళ్ళందరూ కూడా కొంత అంటే గతంలో యాక్టివ్ గా పనిచేసిన వాళ్ళు వాళ్ళకి ప్రాధాన్యత ఎక్కువగా దక్కడం ఇవన్నీ కూడా అదునుగా చేసుకుని కొంత వాళ్ళ మనస్తత్వాన్ని బయటపెడుతూ ఉంటారు. ఇది కొంత రాజకీయ పార్టీలకు కూడా సమస్య. అది ఇప్పుడు ఏ పార్టీకైనా సరే ఇటువంటి వాళ్ళు అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామం. ఈ నేపథ్యంలోనే కొంత అంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అయితే కొంత అగ్రెసివ్ గా ఉండేటువంటి వ్యక్తి, కొంత గొడవలు పెట్టుకునేటువంటి వ్యక్తిగా కూడా చెప్తూ ఉంటారు. మరి అటువంటిది యువజన విభాగానికి అతన్ని ఎలా ముందుకు నడిపిస్తున్నారు అంటే అతని నాయకత్వంలో ఎలా పనిచేస్తుంది, అక్కడ గ్రామ సర్పంచ్ కూడా ఇతని మాట వింటాడు టీడీపీకి సంబంధించి అని కూడా కొంత చెప్తూ ఉంటారు. కాబట్టి మరి ఈ అంశంలో అటు అంటే మంగళగిరి నియోజకవర్గ నాయకత్వం ఎలా స్పందిస్తుందనేది చూడాలి, అంటే ఏ చర్యలు తీసుకుంటారనేది చూడాలి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక సీఎం చంద్రబాబు ఇంటికి కూతవేటు దూరంలో కత్తితో టీడీపీ యువనేత వీరంగం సృష్టించినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. చేతిలో కత్తి పట్టుకొని రౌడీలా ప్రదీప్ ఎందుకు రెచ్చిపోయాడు? ఒకవేళ మద్యం సేవించి ఇటువంటి చర్యకు పాల్పడ్డా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అర్ధరాత్రి పూట అతను సృష్టించినటువంటి వీరంగంతో ఒక భయాందోళన అయితే అక్కడ స్థానికుల్లో నెలకొన్నటువంటి పరిస్థితి. అతన్ని ఉండవల్లి టీడీపీ గ్రామ యోజన విభాగం అధ్యక్షుడు ప్రదీప్గా కూడా గుర్తించారు. కత్తితో నరికి పడేస్తా అంటూ కూడా ప్రదీప్ ఇచ్చినటువంటి వార్నింగ్కి సంబంధించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. నన్నేం పీకలేరు, నా వెనుక మంత్రి నారా లోకేష్ ఉన్నాడంటూ కూడా ప్రదీప్ చేసినటువంటి కామెంట్స్ స్థానికంగా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. టీడీపీ ఈ వీడియోకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. దీనికి సంబంధించి టీడీపీ అధిష్టానం కానీ లేకపోతే స్థానికంగా ఉండేటువంటి టీడీపీ నేతలు కూడా ఎవరు ఈ అంశం మీద మాట్లాడటానికి ముందుకు రాలేదనేటువంటి మాట. రౌడీలను పెంచి పోషిస్తున్నారంటూ వైసీపీ చేస్తున్నటువంటి తీవ్ర విమర్శలు ప్రస్తుత పరిస్థితి.